రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉద్యోగులు నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న అనంతరం హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ప్రస్తుతం హన్మకొండలో పరిస్థితి ఎలా ఉంది? హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? సింధు, హన్మకొండ పిఎస్ ముందు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆందోళన చేస్తాను. కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పిఎస్ ముందు మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారంటే కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సురేదారి పోలీసుల అదుపులో ప్రస్తుతం ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలంతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి విజువల్ దగ్గర చూడొచ్చు. పిఎస్ దగ్గర కూడా ఈ రోజు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల దగ్గరికి వెళ్లేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుబేదారి పిఎస్ లోపల మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుబేదారి పిఎస్ ముందు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకుంటుంది. ప్రభుత్వం ఇటువంటి అవలంబించినటువంటి తీరు కార్యక్రమాల నేపథ్యంలోనే అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సుబేదారి పిఎస్ ముందు మాత్రం పోలీసులు భారీగా మోహరించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా పిఎస్ లోపలికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరు కూడా లోపలికి రాకుండా అడ్డుకున్నటువంటి ప్రయత్నం అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు సుబేదారు పోలీసులు అదుపులో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేసి నాకు అందుబాటులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్నికల రాకేష్ రెడ్డి అరెస్ట్ ఎట్లా చూస్తారు, ప్రభుత్వం ఎట్లా వేరుస్తూ ఒకసారి మాట్లాడదు. ఎందుకని పోలీసులు అరెస్ట్ చేశారు, ఏం చెప్తా ఉన్నారు పోలీసులు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉంటే, ఉద్యమాలు చేస్తూ ఉంటే, ఒక ఉద్యమ వాతావరణం నెలకొన్నటువంటి ఈ సందర్భంలో హరీష్ రావు గారు ఉద్యమాలకు ఊపిరి పోసేటువంటి మా ఉద్యమాల గడ్డ అయినటువంటి ఓరుగల్లుకు రావడం జరిగింది. ఈరోజు ఉద్యోగస్తుల యొక్క ధర్నాకు వస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లాగులు నడుస్తూ ఉన్నాయి, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. దాని కారణంగానే ఈరోజు హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు. హరీష్ రావు గారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి దమ్ముంటే. మీరు ఆ రోజు ఎన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఆ రోజు ఉద్యోగస్తులకు పెండింగ్ డిఎల్ఎన్ క్లియర్ చేస్తామన్నారు, పిఆర్సీ ఇస్తామన్నారు, 317 జీవోని రద్దు చేస్తామన్నారు, సిపిఎస్ విధానం తీసేసి ఓపీఎస్ విధానాన్ని కూడా తీసుకొస్తామన్నారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఉద్యమకారులు కాబట్టి వాళ్ళను గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నటువంటి ఒక పార్టీగా వాళ్ళ కోసము మరి తప్పకుండా ప్రశ్నించాలనేటువంటి తత్వంతోనే హరీష్ రావు గారు రాగానే వెంటనే అదే టెంట్ దగ్గర వారిని అరెస్ట్ చేశారు. అదేగాక ఈరోజు హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, లఘుచర్ల పేరు మీద మరి భూముల దందా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చివరకు పాలిటెక్నిక్ కళాశాలను కూడా వదలకుండా పాలిటెక్ కళాశాలలో ఉన్నటువంటి భూమిల మీద కన్నేసి 97 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ నేపథ్యంలో వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలకు హరీష్ రావు గారు పోతుంటే అడ్డుకొని అరెస్ట్ చేయడం
చాలా దుర్మార్గం. ఎంత అణిచివేస్తే అంత తిరుగుబాటు తీవ్రమవుతుంది. ఈ గడ్డ ఉద్యమాల గడ్డ. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. తప్పకుండా తిరగబడి తప్పకుండా మా హక్కులను సాధించుకుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్ళారు కదా, పోలీసులు ఏం చెప్తున్నారు? అప్పుడు నిర్బంధం చేస్తా ఉన్నారు. చాలా దుర్మార్గం, ఇది చాలా దురదృష్టకరము. దానికి ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. ఇది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర నేత రాకేష్ రెడ్డి అభిప్రాయం. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా నిర్బంధం చేసి అరెస్ట్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజా సమస్యల కోసం, ప్రభుత్వాల కోసం, వారందరి కోసం కూడా పోరాటం చేసినప్పుడు కూడా చాలా మంది అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ రోడ్డుపై బైఠాయించి పిఎస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఎందుకని హరీష్ రావును అరెస్ట్ చేశారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యలపై కావచ్చు, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఎందుకని నిరసన చేసి, ఎందుకని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఒకసారి నాకు అందుబాటులో కార్యక్రమం ఎందుకు మీరు ఆందోళన చేస్తారు, ఏం చెప్తారు? పాలిటెక్నిక్ విద్యార్థులది సంబంధించినటువంటి 97 జీవోను రద్దు చేయాలని ఈ రోజు మరి గౌరవ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా మరి ఆయన అడుగున అరెస్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో 2 పెళ్లిలకు కూడా అటెండ్ కావడం జరిగింది. అటెండ్ అయిన సందర్భంలో ఇలా కలెక్టరేట్ దగ్గర మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ వాళ్ళు, ఓపీఎస్ వాళ్ళు, అట్లా ఆ విధంగా ఉద్యోగ సంఘాలు అన్ని కలిసి వాళ్ళ ధర్నా చేస్తుంటే ఆడికి పోయి సంఘీభావం చేసినటువంటి వెంటనే మరి ఇలా హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాడు. ఇటు విద్యార్థుల తరపున, అటు ఉద్యోగుల తరపున ఈ బీఆర్ఎస్ పార్టీ బలంగా కొట్లాడుతుంది. వీళ్ళు ఎట్లా గొంతులు మూగవాలి, వీళ్ళని గొంతు నొక్కేయాలనే ఉద్దేశంతో ఇలా అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజలందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చినట్టు సందర్భం ఎప్పుడో ఒక రోజు నిన్ను కూడా రోడ్డు మీద పడేసే కాలం దగ్గర పడదని తెలియజేస్తాను. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఎందుకని ఇట్లా వ్యవహరిస్తుంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు మిగతా వారందరూ కూడా ఆందోళన చేస్తుంటే ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది, హరీష్ రావును ఎందుకని అరెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ఏం చెప్తారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రాక్షస ప్రభుత్వంలాగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయ చేతగాక, అది కాకుండా ఇంకా వీళ్ళకి ఇష్టం వచ్చిన తీరుగా ఒక తుగ్లక్ పరిపాలనను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఒక పక్క పాలిటెక్నిక్ విద్యార్థులు గత 20 రోజులుగా జీవో 97ను రద్దు చేయాలని న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరో పక్క ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా వారి న్యాయమైన డిమాండ్లు, పిఆర్సీ కానీ మిగతా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని చేస్తూ ఉంటే వాటికి మద్దతు తెలపడానికి వచ్చిన శాసనసభ ఫ్లోర్ లీడర్, సీనియర్ నాయకులు మంత్రి హరీష్ రావు గారిని, మాజీ మంత్రి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడాన్ని ఇలా యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ అక్రమంగా ఇలా ఇక్కడ ఉద్యోగ రైట్. థ్యాంక్ యూ తిరుపతి.